జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను బీటెక్ జర్మనీలో చదువుదాం అనుకున్నా, లేదు డిగ్రీ జర్మనీలో చదువుదాం అనుకున్నా, వర్తా కాదా అంటే ఎస్, 100% వర్తే. ఎలా చదవాలి? ఇక్కడ సింపుల్ ఇదేంటంటే మన ఇండియాలో 12 years ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అదే అబ్రాడ్ వచ్చేసి 13 years ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీరు 10th అయిపోయిన తర్వాత 12, 13 కూడా చేయాలి. అంటే మీరు 10th అయిపోయిన తర్వాత 11, 12, 13 3 years చేయాలి. కానీ మనం ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది. అంటే 10 + 2 ఇంకొక 1 year ఎలా మేనేజ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, నేను అన్ని ఆప్షన్స్ చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ పబ్లిక్ యూనివర్సిటీస్లో చదువుకోవాలంటే ఫ్రీ. ఓకే, $140 యూరోస్ పర్ యానమో ఎంత ఉంటుంది. అదర్ దాన్ దట్ మీ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవాలి. ఓకే, దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. అదైతే ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ. కానీ ఆ ఎడ్యుకేషన్కి రావాలంటే 13th year ఎడ్యుకేషన్ మీకు ఉండాలి. 13th yearకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే మీకు ఈ ఏదైనా ఇండియాలో ఒక డిగ్రీ కాలేజ్, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏదైనా సరే, మీరు ఒక ఫస్ట్ 1 year కంప్యూటర్ సైన్స్ లేకపోతే వాట్ ఎవర్ ద కోర్స్ ఒక 1 year చదివారనుకోండి, అది మీకు 13th year డిగ్రీ కింద వ్యాలిడ్ అవుతుంది. ఏదన్నా ఒక 1 year కోర్స్ చేసినా పర్లేదు మీరు, లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివి మానేసినా పర్లేదు, ఏది చేసినా సరే పర్లేదు,